హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు Sivarao ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే HTML అండ్ PHP ఆన్ ఏ సింగిల్ పేజ్. సో మనకు ఆల్రెడీ తెలుసు, వెబ్ టెక్నాలజీలో చూసాం. HTML పని ఏంటి? ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తుంది. సో ఇదేంటి? ఫ్రంట్ ఎండ్. ఒక బ్రౌజర్లో మనం ఏదైనా కావాలి అని సెట్ చేస్తే మనకు కనిపించేది HTML పేజ్. మరి ఇప్పుడు ఏంటంటే సర్వర్లోకి ఈ డేటా వెళ్ళాలి అంటే, ఇప్పుడు నేను నార్మల్గా HTML పేజ్లో రాసిన డేటా అనేది సర్వర్లోకి వెళ్ళాలి అంటే మనం యూజ్ చేసే లాంగ్వేజ్నే ఇక్కడ PHP స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటారు. ఈ PHP అనేది ఏంటి? మనకి బ్యాక్ ఎండ్. సో అయితే ఇక్కడ ఏంటంటే HTMLలో మనకి ఈ PHPలో HTML స్క్రిప్ట్ని అదేవిధంగా PHP స్క్రిప్ట్ని రెండింటిని మిక్స్ చేస్తున్నాం. సో మిక్స్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే పేజ్ అనేది డైనమికల్గా తయారవుతుంది. పేజీలు అనేవి క్విక్గా మనకి డైనమికల్గా క్రియేట్ అవుతున్నాయి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటంటే PHP ఈజ్ అన్ HTML ఎంబెడెడ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటున్నాడు. సో PHP అనేది ఏంటి? HTMLని యూజ్ చేసుకొని అదేవిధంగా సర్వర్ సైడ్ అంటున్నాడు. ఓకేనా? సో మనకేంటంటే సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్లో డేటా అనేది ప్రాసెస్ జరుగుతుంది. లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజే PHP. ఓకేనా? ఇదేం జరుగుతుంది? HTMLని కూడా ఇన్క్లూడ్ చేసుకుంది. నెక్స్ట్ చూడండి, ఇలా ఇన్క్లూడ్ చేసుకోవటం వల్ల చూడండి, మచ్ ఆఫ్ ఇట్స్ సింటాక్స్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ సి, జావా అండ్ పెరల్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ PHP అనేది మనకి దాని యొక్క కోడ్, దాని యొక్క సింటాక్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే సి లాంగ్వేజ్ నుంచి, జావా నుంచి, అదే పెరల్ నుంచి తీసుకున్నారు. ఓకేనా? అలా తీసుకొని ఏం జరుగుతుందంటే యూనిక్గా తయారైంది. ఈ కోడ్ కూడా ఏంటంటే యూనిక్గా తయారవుతుంది. ఓకేనా? సో చూడండి, విత్ ఏ కపుల్ ఆఫ్ యూనిక్ PHP స్పెసిఫిక్ ఫీచర్స్ త్రో ఇన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి వాటన్నింటిని తీసుకొని ఇది యూనిక్గా తయారైంది అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, ద గోల్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఈజ్ టు ఎలో వెబ్ డెవలపర్స్ టు రైట్ డైనమికల్ జనరేట్ పేజెస్ క్విక్లీ. సో ఈ పాయింట్ ఆల్రెడీ చెప్పాను, పేజ్ అనేవి ఎలాగా డైనమికల్గా స్పీడ్గా తయారవడానికి యూజ్ అవుతుంది అని. సో ఇప్పుడు చూడండి, PHP విత్ HTML. సో ఫస్ట్ చూడండి, వెన్ బిల్డింగ్ ఏ కాంప్లెక్స్ పేజెస్, అంటే బాగా కష్టంగా డిఫికల్ట్గా ఉండే పేజెస్ అనేవి తయారు చేసేటప్పుడు ఎట్ సమ్ పాయింట్ యూ విల్ ఫేస్డ్. సో ఏం చేస్తున్నామంటే కొన్ని సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా HTMLని PHPని కలిపి యూజ్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి మళ్ళీ, ఎట్ సమ్ పాయింట్ యూ విల్ బి ఫేస్డ్ విత్ ద నీడ్ టు కంబైన్ PHP అండ్ HTML. రెండింటిని కంబైన్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. దేనికి? టు అచీవ్ యువర్ నీడెడ్ రిజల్ట్. మనకి అవసరమైన రిజల్ట్ అనేది మనకి కావాలి అంటే ఖచ్చితంగా PHPని HTMLని కంబైన్ చేయాల్సిన అవసరం వస్తుంది అని చెప్తున్నాం. నెక్స్ట్, PHP ఈజ్ డిజైన్డ్ టు ఇంటరాక్ట్ విత్ HTML అండ్ PHP స్క్రిప్ట్. PHP అనేది డిజైన్ చేశారు ఎలాగా? HTMLని PHP స్క్రిప్ట్ని రెండింటిని కంబైన్ చేసేటట్టు డిజైన్ చేశారంట. ఓకేనా? కెన్ బి ఇన్క్లూడెడ్ ఇన్ ఏ HTML పేజ్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. సో ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా HTML వెబ్ పేజ్లో మనం PHP కోడ్ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి, ఇన్ అన్ HTML పేజ్ PHP కోడ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ ఏ స్పెషల్ PHP ట్యాగ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే HTML దాంట్లో PHP స్పెషల్ ట్యాగ్స్ అనేది యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ చూడండి, వెన్ ఏ విజిటర్ ఓపెన్ ద పేజ్. సో గూగుల్లో మనం ఏదైనా సెర్చ్ చేసాం. సో సెర్చ్ చేసినప్పుడు అంటే విజిట్ చేసినప్పుడు చూడండి, వెన్ ఏ విజిటర్ ఓపెన్ ద పేజ్ అనేది ఓపెన్ చేసినప్పుడు ద సర్వర్ ప్రాసెస్ ద PHP కోడ్. సర్వర్ అనేది ఏం చేస్తుందంటే PHP కోడ్ని ప్రాసెస్ చేస్తుంది. అండ్ ఏం చేస్తుందంటే చూడండి, సెండ్స్ ద అవుట్పుట్ ద విజిటర్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? మీకు లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ PHPలో మనకి క్లయింట్ సైడ్, సర్వర్ సైడ్ అని ఒక క్లాస్ చెప్పాను. అదే ఇక్కడ ఈ పాయింట్. సో ఏం చేస్తున్నాం? మనకి ఏదైనా కావాలి అన్నప్పుడు సెర్చ్ బాక్స్లో సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసిన తర్వాత PHP కోడ్ అనేది ఏం చేస్తుందంటే సర్వర్లోకి వెళ్ళి ఆ సర్వర్లో డేటా అనేది ప్రాసెస్ జరిగి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అనేది చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తారంటే HTML అనేది మనం HTML PHP కోడ్ ఈ రెండింటిని 2 వేస్లో మనం క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసరికి చూడండి, HTML ట్యాగ్లో PHP ట్యాగ్ యూజ్ చేస్తాను. HTML కోడ్లో PHP ట్యాగ్ ఎలాగా? HTML హెడ్, టైటిల్ నేమ్ రాశాను, హెడ్ క్లోజ్ చేశాను, బాడీ ఓపెన్ చేశాను. బాడీలో చూడండి H1లో నేను మై ఎగ్జాంపుల్ అని రాశాను. ఇప్పుడు PHP కోడ్ రాస్తాను, HTMLలో PHP కోడ్. సో చూడండి, ఇక్కడ లెస్ దాన్ సింబల్ ఇచ్చేసి క్వశ్చన్ మార్క్ ఇచ్చేసి PHP అని రాశాను. ఇక్కడ ECHOలో హాయ్ అని రాశాను, క్లోజ్ చేశాను. ఇంకా నెంబర్ ఆఫ్ కోడ్ మనం ఇంతకుముందు యూజ్ చేసిన PHP కోడ్ మొత్తం దీంట్లో రాసుకోవచ్చు.
సో బాడీ క్లోజ్ చేసాను, HTML క్లోజ్ చేసాను, నాకు అవుట్పుట్ ఇలా వస్తుంది. టైటిల్ వచ్చేసరికి HTML విత్ PHP, తర్వాత బాడీలో మై ఎగ్జాంపుల్ హాయ్ అనేది డిస్ప్లే అయింది. ఎందుకు ఇక్కడ చూడండి ECHOలో హాయ్ అని రాసా కాబట్టి వచ్చేసింది. ఇలా మనం HTMLలో PHP కోడ్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక మెథడ్ చూద్దాం చూడండి. PHPలో HTML యూజ్ చేసుకోవచ్చు, HTML ట్యాగ్ని. సో అది ఎలాగా అంటే చూడండి, ఇక్కడ ECHO అనేది క్లియర్గా చూడండి, ECHO అనేది, నెక్స్ట్ అదేవిధంగా ప్రింట్ అనేది, ఈ రెండింటి గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో డబుల్ కోట్స్లో అక్కడ ఏది రాస్తే అది అవుట్పుట్ అనేది మనకి డిస్ప్లే అవుతుందని. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఇక్కడ డబుల్ కోట్స్లోనే డిస్ప్లే చేస్తాను. బట్ ఏం చేస్తానంటే HTML ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాను. HTML కూడా ఇక్కడ రాసాను చూసారా, HTML హెడ్, టైటిల్, బాడీలో బోల్డ్, ఇటాలిక్, ఇలాంటివన్నీ A to Z రాస్తాం కదా. సో ఆ కోడ్ మొత్తం ఇక్కడ రాసేసుకుంటే సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, ఇది డైనమికల్గా తయారవుతుంది. ఓకేనా. HTMLని PHPని ఇక్కడ మిక్స్ చేశాను. ఇక్కడ ఏం చేస్తున్నా, PHPలో HTML మిక్స్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ECHOలో డబుల్ కోట్స్లో HTML రాశాను. నెక్స్ట్ ECHOలో చూడండి, ఇక్కడ డబుల్ కోట్స్లో టైటిల్ నేమ్ రాశాను. తర్వాత ECHOలో బోల్డ్ అని పెట్టేసి మై ఎగ్జాంపుల్ అనేది ఎలా అవుతుంది, బోల్డ్లో తయారవుతుంది. ఇది ఇంకా మీరు కోడ్ అనేది నార్మల్ HTML ప్రోగ్రామ్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని టైటిల్ తర్వాత హెడ్ తర్వాత టైటిల్ తర్వాత బాడీ తర్వాత ఎక్స్ట్రా మ్యాటర్ అనేది ఇలాంటి A to Z అనేది రాసుకోవచ్చు. నేను సింపుల్గా ఇక్కడ రాశాను. ఓకేనా. సో ECHOలో ప్రింట్, ఇదిగో ప్రింట్లో రాశాను. మళ్ళీ ఏంటి, ఇటాలిక్ రాసేసి ప్రింట్ వర్క్ 2 అని రాశాను. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ ప్రింట్ వర్క్ 2 అనేది వచ్చేసరికి మనకి ఇటాలిక్లో కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇట్లాగా మనకి ఏంటంటే ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేసేటప్పుడు HTML విత్ PHP ఆర్ PHP విత్ HTML ఈ రెండింటిని బేస్ చేసుకుని ఈ 2 ప్రోగ్రామ్స్లో మనం రాసుకోవచ్చు. మెయిన్ పర్పస్ ఏంటి, పేజ్ అనేది డైనమికల్గా తయారవడానికి ఈ 2 కంబైన్డ్ అనేది చేస్తాం. సో ఇది ఓవరాల్గా టాపిక్.